ఈ పచ్చని పొలాలలో ఈరోజు మనం కట్టెల పొయ్యి పైన చికెన్ కర్రీ వండుతున్నాం. రండి చూద్దాం. గుమగుమలాడే చికెన్ కర్రీ కోసం ఇప్పుడు చికెన్ నీట్గా కడుక్కున్నాం. చికెన్ మనం ఎప్పుడైనా నీట్గా ప్రతి పీస్ పైన బ్లడ్ లాంటి మరకలు ఉన్నాయా లేవా అని చూసుకొని నీట్గా కడగాలి. లేదంటే మనకు కొంచెం కాస్కా స్మెల్ లాంటిది వస్తుంది. ముందుగా మనం నూనె వేడి చేసుకుందాం. దోరగా కాగిన నూనెలో ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. తగినంత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ప్రతి చికెన్ ముక్కకు ఆయిల్ అంటేలా బాగా కలుపుకోవాలి. అప్పుడే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. నూనెలో ఉడికిన చికెన్లోకి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సరిపడినంత కారం యాడ్ చేసుకుందాం. కట్టెల పొయ్యి మీద ఉండడం అనేది చాలా టాస్క్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఉడికిన చికెన్లోకి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. సరిపడినంత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఉడికిన చికెన్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంకొక 2 నిమిషాల్లో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. వచ్చేసేయండి తిందాం. అన్నీ సరిగ్గా కుదిరాయి. టేస్ట్ మాత్రం అదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో డెఫినెట్గా చెప్పండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.